beloved viewers, welcome back to our channel. Especially for JEE mains purpose, already in the last February monthలో ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగినాయి. అలాగే మార్చ్ మంత్లో కూడా సెకండ్ అటెంప్ట్ 4 options will be given. So February month, March month, April, May. సో ఎవ్రీ మంత్ కూడా జేఈ మెయిన్స్ అనేటువంటి జరుగుతుంది. 22లో కోవిడ్ కారణంగా మనకి ఈ జేఈ మెయిన్స్ అనేది 4 టైమ్స్లో 4 సార్లు కండక్ట్ చేస్తారండి. సో అందువలన ఇంకా మీకు మోడల్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఫస్ట్ అటెంప్ట్లో తక్కువ మార్కులు వచ్చిన, సెకండ్ అటెంప్ట్ తక్కువ మార్కులు వచ్చిన, దీన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది. పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, ఏ టైప్లో క్వశ్చన్స్ ఇస్తారు. సో అందుకు తగ్గట్టే మనం నెక్స్ట్ అటెంప్ట్లో ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అందులో మెయిన్గా లిమిట్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్, అంటే మన ఫిబ్రవరి మంత్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది చాలా ఈజీగా లిమిట్స్లో ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ ఈ లిమిట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ లిమిట్స్ of the form 0 power 0, 0 power 0. Limits are of the form 0 power 0 or infinity power 0 or infinity power 0. సో ఈ ఫామ్ ఉన్నప్పుడు మరి లిమిట్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనే దానికి ఇక్కడ ఫస్ట్ మనం ఒక చిన్న దీంతో మనం సపోజ్ ఇక్కడ మనం లిమిట్ x tends to a f of x power g of x. Okay, here as x tends to a, f of x tends to 0 and g of x tends to 0, or as f of x tends to infinity or g of x tends to 0. ఇక్కడ మనకి లిమిట్ x tends to a, f of x is equal 0 or infinity, and x tends to a, g of x is equal to 0. సో ఇలా ఉన్నప్పుడు మీరు సింపుల్గా దీన్ని మనం let L is equal limit x tends to a, f of x power g of x. Okay, so now taking log, in logarithm base is always e. So log of limit x tends to a, f of x power g of x. Okay, this you can write limit x tends to a log of f of x power g of x. So this you can write limit x tends to a g of x into log f of x. అంటే అల్టిమేట్గా మీరు చేయాల్సినటువంటి ఏంటంటే సింపుల్గా ఇలా లిమిట్ ఇచ్చినప్పుడు చక్కగా లాగ్ ఎల్ టు ద బేస్ ఈజ్ ఈక్వల్ సింపుల్గా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ పవర్ అనేది మల్టిపుల్ అవుతుంది, దీనికి లాగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Here
limit x tends to infinity, limit x tends to infinity, x power 1 by x power 1 by x. సో ఫస్ట్ ఏ ఫామ్లో ఉందో చూసుకోండి. ఫస్ట్ ఐడెంటిఫై విచ్ ఫామ్ ఇట్ ఈస్. సో క్లియర్లీ యాజ్ x tends to infinity, this is the form infinity power 0. So whenever the form is 0 power 0 or infinity power 0 means simply what you have to do is simply log L to the base is equal to simply limit x tends to infinity, simply 1 by x into log x, 1 by x into log x. సింపుల్. ఇందా చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఎప్పుడు కూడా సింపుల్గా లిమిట్ x tends to a f of x power g of x, f of x power g of x. ఈ టైప్లో లిమిట్స్ని ఎవాల్యుయేట్ చేయాలంటే సింపుల్గా ఇచ్చిన దాన్ని లాగ్ అనుకొని సింపుల్గా log L to the base is equal సింపుల్గా లిమిట్ x tends to a, ఇది మల్టిపుల్ అవుతుంది ఇంటూ లాగ్, అదే ఇందాక మీకు నేను చెప్పినటువంటిది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఇలా నోట్ చేసుకోవచ్చు కదా, లిమిట్ x tends to infinity, లిమిట్ x tends to infinity. ఇక్కడ గమనించినట్లయితే మీకు చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాజ్ x tends to infinity, x tends to infinity అయినప్పుడు, x tends to infinity అయినప్పుడు 1 by x tends to 0. ఓకే, అలాగే log x tends to here, log x tends to a finite quantity. సో 0 into something 0 అండి. కాబట్టి this simply you can write here. So this is nothing but as x tends to infinity, this becomes 0. So 0 into something 0, 0 into something 0. Okay, 0. 0 means log 1, log 1 with base e. So L value 1. That means the limit of the given function is 1. అలాగే ఇంకొక ప్రాబ్లం కూడా మీకు వివరిస్తాను. లిమిట్ x tends to pi by 2, limit x tends to pi by 2 cos x power cos x, cos x power cos x. సేమ్ ఇక్కడ చూడండి, x tends to pi by 2, x value pi by 2, cos 90 0, 0 power 0 form, 0 power 0 form. So let us consider simply log L. So given one is L. So log of L is equal limit x tends to pi by 2 cos x into log of cos x. Okay, cos x into log of cos x. Okay, so దీన్ని మనం సింపుల్గా ఈ విధంగా రాద్దాం. లిమిట్ x tends to pi by 2 log of cos x. ఈ cos xని మనం 1 by secant x రాద్దాం, 1 by secant x రాద్దాం. ఓకే, ఇక్కడ మనం we have to convert these forms must be 0 by 0 form or infinity by infinity form. ఇక్కడ చూడండి, మీకు cos 90 0 నండి. ఓకే, log 0 not defined, so infinity. Here also secant 90 not defined, so infinity by infinity. Whenever infinity by infinity form means just simply L hospital rule, LH rule. Okay, apply. ఇప్పుడు మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ లిమిట్ x tends to pi by 2 log derivative 1 by cos x, okay, into cos x derivative minus sin x. Okay, next
divided by secant x derivative, secant x tan x, secant x tan x. ఓకే, secant x tan x. సో ఇక్కడ ఎల్హాస్పిటల్ రూల్ మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నామండి. సింపుల్గా ఎల్హాస్పిటల్ రూల్ అనేది ఒకసారి మీకు ఎక్కడైనా సరే లిమిట్ x టెన్స్ టు a f ఆఫ్ x బై g ఆఫ్ x ఇది 0/0 ఫాము లేదా ఇన్ఫినిటీ ఫాము ఉన్నప్పుడు సింపుల్గా f డాష్ డెరివేటివ్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇఫ్ దిస్ ఎగ్జిస్ట్స్ f dash x by g dash x. If it is also like the same form, again we have to differentiate until we have to evaluate the given limit. సో సింపుల్గా ఇక్కడ గమనించినట్లయితే మనకి సైన్ బై కాస్ ఉందండి. సో మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2. ఓకే, ఇది tan x బై సీకెంట్ x ఇంటూ tan x క్యాన్సిల్. ఓకే, tan x క్యాన్సిల్. సో ఇప్పుడు మనం దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందండి, నీకు మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2 కాస్ ఎక్స్. సో కాస్ 90 0 అంటే ఇక్కడ log 1 వాల్యూ 0 విత్ బేసి. సో L వాల్యూ 1 అంటే ద గివెన్ ఫంక్షన్ యొక్క లిమిట్ కూడా 1. సో ఈ విధంగా మనం ఎక్కడైతే 0/0 ఆర్ ∞/0 ఫామ్ ఉన్నప్పుడు సింపుల్గా ఇచ్చినటువంటి దాన్ని మనం చక్కగా సింపుల్గా లాగరిథం వేసుకొని దాన్ని మల్టిపుల్ రాసుకొని దీనికి లాగ్ వేయండి, అంతే సింపుల్. ఇక దీన్ని మనం ఎల్హాస్పిటల్ రూల్కి తీసుకురావచ్చు. ఓకే, ఏదైనా సరే చాలా ఈజీగా మనం 0/0 ఫాము ఇన్ఫినిటీ ఫామ్ ఏదున్నా కానీ ఎల్హాస్పిటల్ రూల్ మనం చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది మనకి సింపుల్గా వస్తుంది. ఓకే, మనం దాన్ని కూడా ఎల్హాస్పిటల్ రూల్ ప్రకారం తీసుకురావచ్చు. అయితే డైరెక్ట్గా ఉన్నది కాబట్టి 0 నుండి సంథింగ్ 0 వేసుకున్నాం. ఇందాక కూడా మీకు ప్రాబ్లంలో కూడా మీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ 1/x. సో ∞/0 ఫామ్ ఏం చేశారండి, log L is equal లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x ఇంటూ log x. ఓకే, దీన్ని కూడా మనం ఈ విధంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. x టెన్స్ టు ఇన్ఫినిటీ log x బై x. ఓకే, సో ఇక్కడ ఇన్ఫినిటీ ఫామ్. ఓకే, ఇన్ఫినిటీ ఫామ్. సో LH రూల్, ఎల్హాస్పిటల్ రూల్ ఏమిటండి, లిమిట్ ఎక్స్ టెన్స్ ఇన్ఫినిటీ log x వాల్యూ డెరివేటివ్ 1/x బై డినామినేటర్ వాల్యూ. కాబట్టి ఇక్కడ 1/x టెన్స్ టు 0. సో 1/x 0 is equal to log 1 to the basic. సో లిమిట్ వాల్యూ 1. సో అందువల్ల మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్, whenever the limit x tends to a f of x power g of x is of the form 1 for infinity, 1 to the power infinity. That means as x tends to a, this will tends to 1. As x tends to a, this will tends to infinity. Okay, ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దిస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్. యు సీ లిమిట్ x tends to a f of x power g of x. This you can write limit x tends to a. సో 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి, నో చేంజ్. సేమ్ నేను 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి లిమిట్స్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఓకే, 1 + x హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు e అండి. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఓకే,
ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ యొక్క వాల్యూ అనేటువంటిది ఇప్పుడు చూడండి సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో దీన్ని సింపుల్గా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ 1 ప్లస్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 నేను ఒకటిగా కన్సిడర్ చేసుకున్నాను. దీనికి ఏం చేస్తానంటే నేను హోల్ పవర్ సేమ్ అదే ఉండేట్లుగా 1 ఓకే 1 సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఓకే. తర్వాత ఏం చేస్తున్నాను అంటే నేను నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇదంతా పవర్లో ఉందండి. నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ పవర్ని ఇట్లా ఈ విధంగా రాసుకున్నాను 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని సింపుల్గా మనం ఈ విధంగా రాసుకోవచ్చుగా. మనం ఏ పవర్ ఎంఎన్ ఉందనుకోండి, ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ నోట్ చేసుకోవచ్చు. సో దీనికి మనం లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఓకే హోల్ పవర్ 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఓకే. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఇన్ఫినిట్ అయిపోతుందండి. ఓకే, ఇది ఇన్ఫినిట్ అయిపోయింది ఎందుకంటే ఎఫ్ఎక్స్ టెండ్స్ టు 1 కాబట్టి 1 - 1 0 అది. ఓకే, సో ఇక్కడ హోల్ పవర్ దీని మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే అగైన్ లిమిట్ దీనికి అప్లై చేస్తాను, దీనికి కూడా అప్లై చేస్తాను. లిమిట్ పవర్లో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఓకే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఇది టోటల్ ఏమైపోయిందంటే మనకి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 1 ప్లస్ x whole power 1/x. This is nothing but totally this limit is nothing but e. So e power limit x tends to a f of x minus 1 into g of x అయిపోయింది. అంటే సింపుల్గా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేయాలంటే దీన్ని సింపుల్గా -1 వేసుకొని ఇది మల్టిపుల్ అవుతుంది, అంతే సింపుల్ ఇది మనకి. సో ఈ టైప్లో మనం ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేస్తామండి. ఓకే, కానీ ఎక్కడైనా సరే 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములా ఉంటే చక్కగా ఏదైనా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ రాసుకోండి ఈ పవర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ మనం ఇప్పుడు చేద్దాం ప్రాబ్లమ్స్. ఇక్కడ మెయిన్గా మనకి నేను ఇందా చెప్పినట్లు ఇక్కడ ఫస్ట్ మీరు ఈ ఎక్స్ టెండ్స్ టు ఏ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెండ్స్ టు 1 అన్నాను. అంటే ఏమవుతుంది మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు జీరో. సో అందువల్ల దిస్ హోల్ టెన్స్ టు 0 అనమాట. కాబట్టి ఇది 1/0. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటిది ఏంటంటే మనం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఈ. దిస్ x tends to 0. ఇక్కడ x ప్లస్ ఏముందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు ఏమవుతుంది 0. అంటే అన్ని సందర్భాల్లో కూడా అన్ని ప్లేసెస్లో కూడా ఈ ఎక్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకే, దట్ టెన్స్ టు 0 ఉండాలి. సో ఈ ఫామ్ మనం తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 a power x plus b power x plus c power x by 3 whole power some 4/x. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. x tends to 0, a power x, that means 1. 1 plus 1 plus 1. 1 plus 1 plus 1. ఎంత అండి 3. డినామినేటర్ ఎంత 3. అంటే బేస్ అనేది మనకి 1 అయిపోయింది.
యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 4 by x ఎంత అవుతుంది ఇన్ఫినిటీ. సో 1 power ఇన్ఫినిటీ. కాబట్టి ఇందాక నేను నోట్ చేసిన ఫార్ములా ఏంటి ఒకసారి మీకు చెప్తాను చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ 1 power ఇన్ఫినిటీ ఫార్ములా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా నోట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇన్ ద సేమ్ వే దిస్ ఐ కెన్ రీరైట్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ ఎక్స్ ప్లస్ సి పవర్ ఎక్స్ by 3 minus 1 whole power 4 by x. Okay, this I can rewrite again. Limit x tends to 0. Take the LCM as the a power x plus b power x plus c power x minus 3 by 3 whole power 4 by x into 4 by x. Sorry. Into 4 by x into 4 by x into 4 by x. సో మనం ఈ 4ను కూడా ఇంటూ 4 by x. ఓకే, సో మనకి లిమిట్స్లో ఇంకో ఫార్ములా ఉందండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 by x ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అండి బేసి. ఓకే, ఇది ఫార్ములా. సో ఐ కెన్ రీరైట్ అగైన్ ఈ 4ని ఈ 4 మల్టిపుల్ కాబట్టి 4 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దస్ దిస్ యూ కెన్ రీరైట్. ఓకే, అలాగే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కూడా మనకి 3 రాసుకోవచ్చు 4 by 3 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బి పవర్ ఎక్స్ మైనస్ 1 సి పవర్ ఎక్స్ మైనస్ 1. ఓకే, హోల్ డివైడెడ్ బై ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, సేమ్ ఈ -3ని నేనేం రాశాను -1 రాశాను ఎందుకంటే ఈ ఫార్ములా తీసుకోవడానికి. సో ఇప్పుడు మళ్ళా దిస్ యూ కెన్ రైట్ ఈ పవర్ 4 by 3 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దీని సింపుల్గా ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 by x. ఓకే, ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 b power x minus 1 by x plus limit x tends to 0 c power x minus 1 by x. Okay, so ఏమైందంటే ఇప్పుడు log a plus log b plus log c కాబట్టి is equal e power 4 by 3 into log a plus log b plus log c. ఓకే, సో బేస్ ఎప్పుడు ఈ లేదండి, నో ప్రాబ్లం, బేస్ ఎప్పుడు ఈ. సో log n plus log n is equal log mn. కాబట్టి ఏమవుతుంది నీకు ఈ పవర్ 4 by 3 ఇంటూ log abc బేసి. సో ఫైనల్గా మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, సింపుల్గా మనకి ఎప్పుడు కూడా n ఇంటూ లాగ్ ఏ ఉందనుకోండి దిస్ యూ కెన్ రైట్ సింప్లీ ఏ పవర్ n రాసుకోవచ్చు. ఓకే, సో ఈ టోటల్గా ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అని ఇక్కడ నోట్ చేస్తాం. ఈ పవర్ లాగ్ ఏబిసి హోల్ పవర్ 4 by 3 to the base e. ఓకే, కాబట్టి ఈజ్ ఈక్వల్ సింపుల్గా ఏబిసి హోల్ పవర్ 4 by 3. సో దిస్ హోల్ వాల్యూ బికమ్స్ ఏబిసి హోల్ పవర్ 4 by 3. ఎందుకంటే మనకి ఫార్ములా ఇందా స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఏంటండి, ఎప్పుడు కూడా ఏ పవర్ లాగ్ n టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు n. సో హియర్ బేస్ షుడ్ బి ద సేమ్. సో సింపుల్గా ఈ ఫంక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1 power ఇన్ఫినిటీ ఫామ్లో వస్తుంది. 1 power ఇన్ఫినిటీ ఫామ్కి వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇక్కడ తెలియజేశాను. అలాగే మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు వివరిస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్
x tends to 0, 1 plus x whole power cosecant x. ఇక్కడ చూడండి as x tends to 0 ఏమైపోయిందంటే వాల్యూ 1 అయిపోయింది. సో దిస్ బికమ్స్ ఇన్ఫినిటీ. సో 1 by infinity ఫార్మ్. సో 1 by infinity ఫార్మ్ ఉన్నప్పుడు సింపుల్గా మనం ఇక్కడ రాస్తాం. ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తాం. లిమిట్ x tends to a f of x power g of x. This I can rewrite e power limit simply x tends to a f of x minus 1 into g of x. Okay? Same. ఇది కూడా మనం లిమిట్ x tends to 0. సో ఇది f of x minus 1 into g of x into g of x into g of 1 can cancel. So e power, don't forget to mention e power. Okay, e power limit x tends to 0, here x, this cosecant I can rewrite 1 by sin x. Okay, sin x. So totally here limit x tends to 0, this I can rewrite sin x by x, sin x by x, sin x by x రాసుకోవచ్చు. ఓకే, sin x by x. సో sin x by x వాల్యూ ఎంత అండి? లిమిట్ x tends to 0, 1 అవుతుంది. సో టోటల్ దిస్ వాల్యూ బికమ్స్ 1 ఈజ్ ఈక్వల్ టు e. చూసారు కదండి, చాలా సింపుల్గా ఎవరట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం ఇది. లిమిట్ x tends to 0, limit x tends to 0 cos x whole power cot x, cos x whole power cot x. cot 0 ఎంతండి? 1. cot x cot 0 not defined, infinity. Okay, so whenever the form is 1 power infinity means just you have to write the same function as e power limit x tends to infinity f of x minus 1 into cot x. Okay, so this you can write again e power limit x tends to 0. Simply దీనిలో మైనస్ కామన్ ఇద్దాం, 1 minus cos x. ఓకే, ఇంటూ cot x మనం ఎలా రాసుకోవచ్చు అంటే cos x by sin x నోట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు గమనించినట్లయితే సింపుల్గా మనం ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ కూడా పెట్టేసుకోండి. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ థీటా ఫార్ములా 2 సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 గెట్ క్యాన్సిల్, స్క్వేర్ అండ్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో రిమైనింగ్ ఫంక్షన్స్ ఏంటంటే మైనస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డివైడ్ బై కాస్ ఎక్స్ బై 2. ఇక్కడ చూడండి, యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0, సో కాస్ 0 వాల్యూ 1, కాస్ 0 వాల్యూ 1, సైన్ 0 వాల్యూ 0. సో సింపుల్గా మనం ఈ పవర్ 0 అయిపోయింది. 0 మైనస్ 0 ప్లస్ 0 బోత్ ఆర్ ద సేమ్. ఈ పవర్ 0 వాల్యూ 1. సో దిస్ వాల్యూ బికమ్స్ 1. సో మనం 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మరొకటి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 3. ఓకే, సో ఇక్కడ చూడండి, యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు సో డిగ్రీ షుడ్ బి ద సేమ్ కాబట్టి సింపుల్ ఈ వాల్యూ 1 అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 ఎలా ఎవాల్యుయేట్ చేస్తామంటే ఎక్స్ కామన్ తీసినట్లయితే 1 ప్లస్ 2 బై ఎక్స్, సేమ్ ఎక్స్ కామన్ తీసినట్లయితే 1 ప్లస్ 1 బై ఎక్స్, గెట్ క్యాన్సిల్. ఇప్పుడు యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 by x tends to 0 అయిపోతుంది. సో దిస్ వాల్యూ బికమ్ 0. అందులో టోటల్గా ఈ బేస్ అంతా కూడా 1, ఇది పవర్ ఇన్ఫినిటీ.
ఇన్ఫినిటీ ఫార్మ్, 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ చాలా ఈజీగా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మనకి ఫార్ములా ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఓకే, నౌ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, take the LCM x plus 1, so x plus 2 minus x minus 1, okay, into x plus 3. ఏమైందండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్, 2 minus 1 1 అయింది. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ ఇన్ఫినిటీ, హియర్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, సేమ్ ఇందాక చెప్పాను కదండి, దిస్ బికమ్స్ ఎప్పుడు కూడా మనకి ఏమైపోద్దండి, టోటల్గా 1 అని ఉంది. ఈ వాల్యూ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఈక్వల్ డిగ్రీస్ ఉన్నట్లయితే ఆన్సర్ 1 అనమాట. సో మనం ఈ పవర్ ఇందులో నేను ఎక్స్ కామన్ తీసాను అనుకోండి, 1 ప్లస్ 3 బై ఎక్స్, here also x కామన్ తీసాను అనుకోండి, 1 ప్లస్ 1 బై ఎక్స్, x's get cancelled. As x comes to infinity, 3 by x comes to 0, 1 by x comes to 0. So totally this becomes 1. So e power 1 becomes e. So totally this value is nothing but e. చాలా ఈజీగా మనకి ఎవాల్యుయేట్ అవుతాయండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x whole power sin x by x minus sin x, x minus sin x. ఇక్కడ గమనించండి, మనకి as x tends to 0 sin x by x వాల్యూ ఎంత అండి, 1. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే sin 0 0. ఓకే ఓకే, ఇక్కడ కూడా నీకు 0/0 ఫార్మ్. ఓకే, సో 0/0 ఫార్మ్ మీన్స్ నాట్ డిఫరెంట్. సో 1 పవర్ ఇన్ఫినిటీ. ఓకే, 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్. సో సింపుల్గా మీరు గమనించినట్లయితే దీన్ని సింపుల్గా ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x minus 1 into sin x by సింప్లీ ఇందులో నువ్వు మైనస్ కామన్ తీసుకోండి, sin x minus x. ఓకే, సో దిస్ ఐ కెన్ రీరైట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఈ మైనస్ కూడా నేను ఇక్కడ రాసేస్తానండి. ఇప్పుడు ఎల్సిఎం చూసినట్లయితే ఇక్కడ ఎంత అయిందండి, ఎక్స్ ఎల్సిఎం. సో sin x మైనస్ ఎక్స్. ఓకే, ఇంటూ మిగిలిపోయింది ఇంకా sin x బై sin x మైనస్ ఎక్స్. ఓకే, సో దిస్ విల్ గెట్ క్యాన్సిల్. సో ఫైనల్గా మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x, sin x by x value 1. Okay, limit x tends to 0, e power minus 1 by, that means 1 by e. Total that value becomes 1 by e. Okay, next మరి ఒక ప్రాబ్లం అండి, లిమిట్ x tends to 7/2, లిమిట్ x tends to 7/2, limit x tends to 7/2, 2x square minus 9x plus 8 whole power cot 2x minus 7, cot 2x minus 7. ఇక్కడ x ప్లేస్లో మనం 7/2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ బికమ్ 1 అండి, దిస్ బికమ్ 1 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు సపోజ్ 2 ఇంటూ ఇయర్ ఎక్స్ స్క్వేర్ అంటే 49/4. ఓకే, మైనస్ 9 ఇంటూ 7/2. ఓకే, ప్లస్ 8. సో 2 గెట్ క్యాన్సిల్. సో ఎంత ఎల్సిఎము 2. సో 49 ఇదోసరికి 63 ప్లస్ 16. ఓకే, ఎంత అయిందండి ఇది 65 మైనస్ 63/2, 2/2 వాల్యూ 1. అందువల్ల ఇది ఏ ఫార్మ్, 1 పవర్ 7/2.
ఎక్స్ టెన్స్ టు 7/2 అయినప్పుడు 2x టెన్స్ టు 7. ఓకే, అంటే 2x మైనస్ 7 టెన్స్ టు 0. సో ఎప్పుడైతే కాట్ 0 tan 0 0 అండి, కాట్ 0 నాట్ డిఫైన్డ్. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్. కానీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి విచ్ ఫార్మ్ ఇట్ ఈజ్ అని. సో కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ వచ్చేసింది. ఎప్పుడైతే మీకు 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ వచ్చిందో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ వచ్చిందో వెంటనే ఇక్కడ 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్ వచ్చేసింది కాబట్టి మనం సింపుల్గా ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 7/2 2x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ కాట్ 2x మైనస్ 7. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ నీకు దిస్ బికమ్ 2x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 7 అండి. సో వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ 7 into 2 14. So 14 factors 7 2s. So both have the same sign. So 2x square minus 7x minus 2x plus 7. So x common is 2x minus 7 minus 1 into 2x minus 7. So 2x minus 7 into x minus 1. So e power limit x tends to 7/2 2x minus 7 into x minus 1. ఓకే, ఇక్కడ మీకు సింపుల్గా నేను దీన్ని 1/కాట్ని 1/tan రాసుకోవచ్చు కదా, 1/tan రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా ఎలా రాస్తాం చూడండి. ఈ పవర్ ఇదేమో లిమిట్ x టెన్స్ టు 7/2 x minus 1. ఓకే ఓకే, హోల్ డివైడ్ బై దీనికి వస్తానికి ఏం రాస్తానంటే నేను సింపుల్గా 2x మైనస్ 7 2x మైనస్ 7 టెన్స్ టు 0 tan 2x మైనస్ 7 బై 2x మైనస్ 7 ఈ పవర్ సేమ్ మొత్తాన్ని రాశాను నేను. tan θ బై θ రాకుండా రాస్తున్నాను. tan θ బై θ అంటే 1 అండి, కాబట్టి దీనికి లిమిట్ సపరేట్ రాశాను. సో ఈ పవర్ x వాల్యూ 7/2 మైనస్ 1 బై 1. సో ఈ పవర్ 7 మైనస్ 2 5. సో 5/2 ఈ పవర్ 5/2 వాల్యూ అండి. అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి విచ్ ఆర్ ద ఫార్మ్ 0 పవర్ 0నా ఇన్ఫినిటీ పవర్ 0నా, అది ఫస్ట్ మెథడ్. సో డైరెక్ట్గా లాగ్ తీసుకోవచ్చు. కానీ 1 పవర్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు డైరెక్ట్గా సింపుల్గా ఈ పవర్ రాసుకొని దీనికి -1 వేసుకొని ఇది మల్టిపుల్ చేసుకోండి. సింప్లీ దట్ పవర్ బికమ్స్ ద మల్టిపుల్ అండర్ ద ఫంక్షన్ అండర్ ద బ్రాకెట్. జస్ట్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1. దట్స్ ఆల్. f of x whole power g of x nothing but f of x minus 1 into g of x. Okay, next another problem. Next another question. Limit m tends to infinity. Limit m tends to infinity. Limit m tends to infinity. Cos of x by m whole power m. Limit m tends to infinity. Cos x by m whole power m. Okay. Same చూడండి ఇక్కడ m tends to infinity. 1/m tends to 0. Cos 0 value 1. 1 power infinity form. So simply this you can write e power limit m tends to infinity. Remember here m tends to infinity, not x tends to infinity. So this you can write simply cos of x by m minus 1 into m. ఓకే, సో ఇందులో మైనస్ కామన్ తీసుకున్నట్లయితే ఏమొస్తుందండి, లిమిట్ m tends to infinity 1 minus cos x by m 1 minus cos x by m into m. ఓకే, so this you can write e power minus limit m tends to infinity 1 minus cos theta formula 2 sin square x by m. సేమ్ మనం x by m హోల్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తాం.
ఎక్స్ స్క్వేర్ బై ఎం స్క్వేర్. ఎందుకంటే మనకి సైన్ తీటా బై తీటా 1 కదండి. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనకి ఎం టెన్స్ ఇన్ఫినిటీ అంటే 1/m టెన్స్ టు 0, అంటే x/m టెన్స్ టు 0, అంటే మనకి సైన్ స్క్వేర్ x/m, సైన్ స్క్వేర్ x/m అంటే మీనింగ్ ఏంటి? సైన్ x/m హోల్ స్క్వేర్ అని అర్థం. సైన్ x/m హోల్ స్క్వేర్ అని అర్థం. అందువల్ల సేమ్ అదే రావాలి కదా, సైన్ తీటా బై తీటా రావాలి కదా. అందువల్ల x/m నేను x/m హోల్ స్క్వేర్ మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఏమైంది? నీకు క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ గమనించినట్లయితే సింపుల్గా ఈ పవర్ ఇక్కడ మిగిలిపోయింది మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ ఎంకు సంబంధం ఉంది, ఎక్స్ స్క్వేర్ లేదండి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ లిమిట్ x/m టెన్స్ టు 0. సో ఇక్కడ కూడా 2 పెట్టేద్దాం. ఓకే, 2 సైన్ x/m బై x/m మొత్తానికి టోటల్ హోల్ స్క్వేర్. ఓకే, హియర్ ఈ పవర్ ఇంటూ అగైన్ మిగిలిపోయింది ఇక లిమిట్ m టెన్స్ ఇన్ఫినిటీ 1/m. సో ఈ వాల్యూ ఎంత అంటే మనకి 0 అయిపోయింది. సో ఈ వాల్యూ 1 అనమాట. సో 0 అండ్ సంథింగ్ 0. సో ఫైనల్గా ఈ పవర్ 0 వాల్యూ 1. సో దిస్ వాల్యూ బికమ్స్ 1. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ప్రాబ్లం లిమిట్ x టెన్స్ టు 0, లిమిట్ x టెన్స్ టు 0 1 పవర్ x ప్లస్ 2 పవర్ x ప్లస్ 3 పవర్ x and so on n power x whole divided by n whole divided by n whole power 1 by x. Okay, whole power 1 by x. సో సేమ్ ఇక్కడ x టెన్స్ టు 0 అయినప్పుడు మనకి ఇది టోటల్గా 1 + 1 + 1 అండ్ సో ఆన్ n. సో టోటల్ n అనమాట. సో అన్నీ కూడా 1 + 1 + 1 + 1 అంటే n టైమ్స్, కాబట్టి 1 పవర్ ఇన్ఫినిటీ x వాల్యూ 0 అయినప్పుడు 1 + 1 + 1 అండ్ సో ఆన్ దిస్ విల్ బికమ్ 1. సో n టైమ్స్ అంటే n టైమ్స్, సో n బై n అంటే 1. సో 1 పవర్ ఇన్ఫినిటీ. దిస్ యూ కెన్ రైట్ ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 0 సింపుల్గా 1 పవర్ x ప్లస్ 2 పవర్ x అండ్ సో ఆన్ n పవర్ x బై n మైనస్ 1. ఓకే, మైనస్ 1 ఇంటూ 1 బై ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్. సో n సమం లేదు కాబట్టి దీని ముందుగానే బయటికి తీసేస్తాను ఫ్యాక్టర్ 1 బై n. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0. ఇక్కడ 1 అంటే మనకేంటంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది 1 పవర్ x ప్లస్ 2 పవర్ x అండ్ సో ఆన్ n పవర్ x మైనస్ n అయింది. ఓకే బై n టోటల్ n. సో కామన్ తీస్తాం. ఓకే, ఇంటూ 1 బై ఎక్స్ టోటల్. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ n అంటే ఏంటండి? మీకు ఇక్కడ n అంటే మీనింగ్ ఏంటంటే n అంటే 1 + 1 + 1 అండ్ సో ఆన్ ప్లస్ n టైమ్స్. అది అందువల్ల నీకు 1 అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా ఎలా రాసుకోవచ్చు అంటే నేను 1/n ఇంటూ లిమిట్, ఇప్పుడు చూడండి దీన్ని సింపుల్గా 1 పవర్ x మైనస్ 1 నెక్స్ట్ 2 పవర్ x మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n పవర్ x మైనస్ 1. ఓకే, ఈ హోల్ పవర్ ఈ 1/x ఉంది కదా, డినామినేటర్ రాస్తాం. ఈ n అనేది n టైమ్స్ వస్తుందండి. ప్రతిదానికి -1 అండ్ సో ఆన్ -1 n టైమ్స్. సో ప్రతిదానికి కూడా మనకి కింద ఫార్ములా చెప్పాను కదా, లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ x -1 బై x ఈజ్ ఈక్వల్ ఏంటండి? log a టు ద బేస్ e.
సో ఇక్కడ కూడా సింపుల్గా మనం ఈ పవర్ 1/n ఇంటూ ఓకే దీన్ని సింపుల్గా ఈ విధంగా రాద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 1 power x minus 1/x plus same limit x tends to 0 2 power x minus 1/x plus and so on plus limit x tends to 0 n power x minus 1/x. Okay, total this become. So ఏమైపోయిందండి ఇది ఇక్కడ నీకు e పవర్ 1/n ఇంటూ ఓకే ఇది వచ్చేసరికి log 1 ఇది log 2 and so on log n ఓకే అంటే e పవర్ 1/n ఇంటూ ఇది log n ప్లస్ log n అంటే log mn అంటే ఏమవుతుందండి నీకు log ఆఫ్ 1 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 into and so on into n. And the product of first n natural numbers is nothing but n factorial. So simply this I can rewrite e power 1/n into log of n factorial. This I can rewrite e power log of n factorial whole power 1/n with base e. So answer finally n factorial whole power 1/n. n factorial whole power 1/n. So this answer is n factorial whole power 1/n. అంటే ఇలా చేసిన ప్రాబ్లం మనం 1 power x plus 2 power x plus 3 power x వాళ్ళు చేసాం. సపోజ్ n power x ఉన్నట్లయితే ఎలా అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ n ఉన్నప్పుడు n అన్నమాట. ఓకే సో ఈజీగా మనం ఈ ఫార్ములా ప్రకారంగా చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు అండి. ఓకే next problem. Next another problem. Limit n tends to infinity n square minus n plus 1 divided by n square minus n minus 1 whole power n into n minus 1 n into n minus 1. ఇక్కడ చూడండి power should be the same. So this value becomes 1. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్. ఎక్కడైనా మీకు ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది ఈక్వల్గా ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్కి ఫ్రాక్షన్కి ఈక్వల్ పవర్ ఉన్నట్టే దట్ వాల్యూ బికమ్స్ 1 యాజ్ n టెన్స్ ఇన్ఫినిటీ. సో ఏమొస్తుందండి ఇప్పుడు ఈ పవర్ లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ n స్క్వేర్ మైనస్ n ప్లస్ 1 బై n స్క్వేర్ మైనస్ n మైనస్ 1 మైనస్ 1 into n into n minus 1 n into n minus 1 ఏమవుతుంది ఇప్పుడు ఈ పవర్ లిమిట్ n tends to infinity n square minus n plus 1 so minus n square plus n plus 1 okay by n square minus 1 into n into n minus 1 okay so m square get cancelled n get cancelled so finally e power 1 plus 1 2 అంటే 2 into limit n tends to infinity ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే ఎంత వచ్చిందండి మీకు n square minus n by n square minus n minus 1 సో పవర్స్ ఈక్వల్ కదండి వాల్యూ 1 యాజ్ n tends to infinity ఓకే ఇంకా మీకు కావాలంటే ఇక్కడ వేస్తానండి మనకి ఎలా అవుతుందో కూడా ఇక్కడ తెలియజేస్తాను చూడండి 1/n tends to 0 అవుతుంది n స్క్వేర్ కామన్ తీసినట్లయితే అప్పుడు 1 మైనస్ 1/n ఓకే ఇక్కడ కూడా n స్క్వేర్ కామన్ తీసినట్లయితే 1 మైనస్ 1/n మైనస్ 1/n స్క్వేర్ సో n స్క్వేర్ గెట్ క్యాన్సిల్ 1/n tends to 0 కాబట్టి this tends to 0 this tends to 0 this tends to 0 అందులో 1 వాల్యూ కాబట్టి ఈక్వల్ పవర్స్ ఉంటే వాల్యూ 1 కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనకి e పవర్ 2 into 1 is equal e స్క్వేర్. చాలా ఈజీగా మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూసుకోవచ్చు అండి. ఓకే నెక్స్ట్
లిమిట్ x tends to 1, లిమిట్ x tends to 1, 2 minus x whole power tan pi x by 2, tan pi x by 2, లిమిట్ x tends to 1, 2 minus x whole power tan pi x by 2. ఒకసారి గమనించండి, x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ బికమ్ 1. హియర్ x ప్లేస్లో 1 అండి, tan 90 నాట్ డిఫైన్డ్, సో 1 power infinity. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 1 power infinity ఫార్మ్. సో 1 power infinity ఫార్మ్ వచ్చినప్పుడు సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అండి, ఈ పవర్ లిమిట్ x tends to 1 f of x minus 1 ఇంటూ g of x. ఇదే కదా మనం. ఓకే, ఫైనల్గా ఎంత అండి నీకు ఇక్కడ వచ్చింది ఇప్పుడు, ఈ పవర్ లిమిట్ x tends to 1 1 minus x ఇంటూ tan pi by 2 ఇంటూ x. ఓకే, సో దీన్ని మీరు ఈజీగా చేసుకోవటానికి సింపుల్గా మీరు x tends to 1 కాబట్టి చూడండి, x tends to 1 కాబట్టి సింపుల్గా పుట్ x is equal to 1 plus h పెట్టుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుందని మనకి x minus 1, x tends to 1 కాబట్టి ఇక్కడ x minus 1 tends to 0 అవుతుంది. సో x minus 1 is equal to h కాబట్టి దిస్ tends to 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు నీకు, ఇది tan pi by 2 x, tan pi by 2 ఇంటూ x అంటే 1 ప్లస్ h అండి. ఓకే, అంటే tan pi by 2 ప్లస్ pi by 2 ఇంటూ h. సో tan 90 ప్లస్ theta మైనస్ cot theta, మైనస్ cot pi by 2 ఇంటూ h, tan 90 ప్లస్ theta మైనస్ cot theta. కాబట్టి ఇక్కడ 1 మైనస్ x ఏమవుతుందండి, ఇక్కడ x మైనస్ 1 ఇది కూడా h కాబట్టి సో ఈ వాల్యూ మీకు h tends to 0 కాబట్టి ఇది మైనస్ h అయిపోయింది. సో దిస్ బికమ్ మైనస్ cot pi by 2, pi h by 2. ఓకే, సో దిస్ విల్ బికమ్, సో ఫైనల్గా లిమిట్ h tends to 0, లిమిట్ h tends to 0. దీన్ని ఎలా రాస్తానంటే నేను h బై కాట్ని ట్యాన్ రాస్తాను, ట్యాన్ పై h బై 2. సేమ్ మనకి tan theta by theta ఉంది కాబట్టి పై h బై 2 ఇంటూ అగైన్ పై h బై 2. ఓకే, పై h బై 2 ఎందుకంటే లిమిట్ theta tends to 0, tan theta by theta ఎంత అండి 1. సో ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ h క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే అప్పుడు ఫైనల్గా ఈ పవర్ 2 బై పై, ఓకే, ఇంటూ 1 బై లిమిట్ ఇక్కడ రాదు ఈ పవర్, ఓకే, లిమిట్ పై h టెన్స్ టు పై h బై 2 టెన్స్ టు 0 tan పై h బై 2 బై పై h బై 2. సో టోటల్గా ఈ పవర్ 2 బై పై ఇంటూ 1 బై 1. సో ఫైనల్ ఆన్సర్ ఈ పవర్ 2 బై పై, ఈ పవర్ 2 బై పై. సో ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలాంటి అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మరే ప్రాబ్లం అండి, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x ప్లస్ e పవర్ x, x ప్లస్ e పవర్ x, x ప్లస్ e పవర్ x హోల్ పవర్ 2 బై x, హోల్ పవర్ 2 బై x, హోల్ పవర్ 2 బై x. సో x టర్న్స్ ఇన్ఫినిటీ, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ, సో దిస్ ఇస్ నథింగ్ బట్ 0. సో ఇన్ఫినిటీ పవర్ 0, 0 బై 0 ఫామ్ అది ఇన్ఫినిటీ బై 0 ఫామ్ ఉన్నప్పుడు ఏం తీసుకో లాగ్. సో డైరెక్ట్గా సో ఇది మనం ఎలా అనుకున్నట్లయితే ఫస్ట్ నేను చెప్పినటువంటి దాన్ని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, లాగ్ ఎల్. ఓకే, బేస్ అనేది ఎప్పుడు కూడా ఇదేనండి. సో సింపుల్గా ఏం చేయాలండి, మీకు
లిమిట్ ఎక్స్ టర్మ్స్ ఇన్ఫినిటీ. సో ఇది పవర్ మల్టిపుల్ అయిపోద్ది 2/x ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఓకే ఓకే. సో 2 ఇంటూ దీన్ని సింపుల్గా ఎక్స్ టర్మ్స్ ఇన్ఫినిటీ దీని ఈ విధంగా రాద్దాం. లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్. సో ఇక్కడ చూడండి ఎక్స్ టర్మ్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు దిస్ టర్మ్స్ టు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్. సో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్ కాబట్టి ఎల్ హాస్పిటల్స్ రూల్ ఏంటంటే దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టర్మ్స్ ఇన్ఫినిటీ లాగ్ డెరివేటివ్ 1/x, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. ఓకే, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. అగైన్ ఎక్స్ డెరివేటివ్ 1 ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్. ఓకే, whole divided by x derivative 1. Okay, again this becomes 2 into limit x turns infinity 1 plus e power x by x plus e power x. మళ్ళీ ఇది కూడా ఎలా ఉందండి, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్. అగైన్ సెకండ్ డెరివేటివ్ అప్లై చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ లిమిట్ x turns infinity. So 1 derivative 0, e power x derivative e power x. X derivative 1, e power x ki e power x. Okay, e power x ki e power x. Okay, ఇప్పుడు రిమైనింగ్ ఏముందండి, 2 ఇంటూ లిమిట్ x turns infinity సింపుల్గా e power x బై 1 ప్లస్ e power x బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. మళ్ళా చూడండి ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్. అగైన్ మళ్ళా డిఫరెన్సియేషన్. అది ఇక్కడ అల్టిమేట్గా డిఫరెన్షియేట్ చేసుకో లిమిట్ వాల్యూ వచ్చేంత చేస్తుండాలి. సో దీన్ని చేసినట్టు ఏమొస్తుందండి మనకి ఇప్పుడు 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టర్న్స్ ఇన్ఫినిటీ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ 1 డెరివేటివ్ 0 ఇంటూ ఈ పవర్ ఎక్స్. అంటే ఫైనల్గా 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టర్న్స్ ఇన్ఫినిటీ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్. సో ఆన్సర్ 2. కానీ దేనికి ఇదండి మనకి. సో ఇక్కడ మనకి log L టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు, సో L ఈజ్ ఈక్వల్ ఈ స్క్వేర్. సో ఈ లిమిట్ యొక్క వాల్యూ మనకి ఈ స్క్వేర్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా కానీ నీకు సింపుల్గా రేపు పొద్దున సపోజ్ ఎగ్జామ్లో ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ n/x అని అనుకోండి. సింపుల్గా మీరు ఈ స్క్వేర్ ఈ పవర్ n రాసుకున్నారు. దట్స్ ఆల్. ఆన్సర్ ఈజ్ ఈ పవర్ n. సింపుల్. ఇది ఏదైనా ఇవ్వనండి మనకి, ఇది ఎంతైతే ఉంటుందో నెంబర్ అది ఈ పవర్ n. 4 ఉంటే ఈ పవర్ 4, 5 ఉంటే ఈ పవర్ 5. ఓకే, నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం అండి. లిమిట్ x tends to π/2 secant x whole power cot x. secant x whole power cot x. చూసుకోండి ఇక్కడ మనకి మామూలుగా ఎంత అండి, మనకి ఇచ్చినటువంటి ఫామ్ గమనించినట్లయితే cos 90 ఎంత అండి 0. సో secant 90 ఇన్ఫినిటీ. ఓకే, tan 90 నాట్ డిఫరెంట్, cot 90 0, ఇన్ఫినిటీ పవర్ 0. సో ఇన్ఫినిటీ పవర్ 0 వచ్చినప్పుడు సింపుల్గా ఏమవుతుందండి నీకు ఇక్కడ log L, అది log L is equal limit x tends to π/2 లిమిట్ x tends to π/2 ఇదోసారికి cot x. ఓకే, cot x ఇంటూ log of secant x. ఓకే, దీన్ని మళ్ళా కూడా ఎలా రాస్తారంటే log of secant x బై tan x నోట్ చేసుకోవచ్చు. లిమిట్ x tends to π/2. సో ఇప్పుడు చూడండి సేమ్ మీకు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్.
సో అప్లై ఎల్హెచ్ రూల్. ఏమవుతాడు మీకు? లిమిట్ x tends to pi by 2 log x derivative 1 by x into secant x derivative secant x tan x whole divided by tan x derivative secant square x. ఓకే, సో ఇక్కడ మీకు క్యాన్సిల్ అయిందండి. ఓకే, ఈజ్ ఈక్వల్ లిమిట్ pi by 2 tan అంటే sin by cos రాద్దాం, sin x by cos x ఇంటూ 1 by secant square అంటే సింపుల్గా cos square x రాద్దాం. సో ఈ cos x స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, అంటే x tends to 90 అయినప్పుడు sin 90 1 cos 90 0. సో టోటల్గా ఏమొచ్చిందండి నీకు? 0 వచ్చేసింది. ఇది లాగు ఎల్ కదా బేసిక్. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు మనకి e పవర్ 0 వాల్యూ 1. సో దీని యొక్క వాల్యూ అనేది 1. మనకి 1 అయింది. ఓకే, అంటే దీనిలో మెయిన్గా ఈరోజు చెప్పుకున్నటువంటి వీడియోలో, ఇన్ దిస్ వీడియో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ మీన్స్ whenever the limit extends to a f of x power g of x whether is on the form 0 power 0 or infinity power 0. This is the first method. Second method 1 power infinity. సో 0 power 0 infinity power 0 మెథడ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా log l. సో ఈ పవర్ అనేది మల్టిపుల్ అవుతుంది, లాగర్థం వస్తుంది. అది దీనికి వచ్చినట్టు f of x minus 1 e power, this becomes e power limit x tends to f of x minus 1 into g of x. So in this video I have to clearly explain these two models. So definitely in the next video లిమిట్ సంబంధించి మరి ఒక వీడియోని మీకు రిలీజ్ చేస్తానండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే దయచేసి నా ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.